అదే ఏం కోస్తారో చూద్దాం ఉండు ఏం కోస్తారో తెలీదు. బుచ్చిబాబు గారు దయచేసి ఏదైనా కోయండి కానీ ఆ కాజాలు మాత్రం కోపికండి. అది దండం పెడతానండి. ఆ కాజాలు మాత్రం కోపికండి. మేము తట్టుకోలేమండి. నాకెంత బాధ వేస్తుందంటే నాకైతే థియేటర్లు ఉప్పిన సినిమా థియేటర్లు ఏడు పోయేసిపోయా. జాన్వీ కపూర్ ఎక్కడ పోవాలి చెప్పండి. అప్పుడు సైడ్ యాక్టర్లతో ఇంకేమైనా చేయాల్సి వస్తుంది. దయచేసి చెప్పేది అలా ఉంటాయి. అలాంటి సీన్లు మాత్రం చేయకండి. శ్రీదేవి కూతురి మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం అందరం. పైగా శ్రీదేవి కూతురు ప్రతిరోజు రాత్రి నా కళ్ళకు వాసన పోయా పెద్ద సినిమా లుక్ ఆ ముక్కు పై చికిరి పాట. ఓ చికిరి డాన్స్ చేస్తాడు చికిరి 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 డాన్స్ చికిరి చికిరి డాన్స్. ఆ డాన్స్ గాని అబ్బా అబ్బా ఆ ముక్కు పై పెట్టి కోపం అబ్బా ఏముంటలే. ఇంకా శ్రీదేవి కూతురు బాబా శ్రీదేవిని మెచ్చిపోయింది అంతే ఆ అందంలో. అమ్మ శ్రీదేవి కూతురు దయచేసి నీకు చెప్పేది జానవి మా తెలుగు సినిమా హీరోలు అందరితో చేసి గతంలో మీ అమ్మ ఎలా చేసిందో రామారావుతో, చిరంజీవితో, నాగేశ్వరరావుతో, కృష్ణతో, శోభన్ బాబుతో అందరితో నువ్వు కూడా ఎన్టీఆర్ తో చేసావు ఆల్రెడీ. రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ తో, మహేష్ బాబుతో అందరితో చెయ్యి. మంచి మసాలా రొమాంటిక్ సీన్ కూడా చెయ్యి. హిందీలో ఎలా చేస్తావో తెలుగులో కూడా అలాగే చెయ్యి. హిందీలో రొమాంటిక్ సీన్లు అంతకి 10 ఉండాలి ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రతి సినిమాని ఆదుకోండి.